అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మార్నింగ్ వీడియోనండి. చూశారు కదా, మబ్బు పట్టేసింది. వర్షం అయితే వచ్చేటట్టు ఉంది. ఫస్ట్ అయితే హాట్ వాటర్ తాగుదామని స్టవ్ మీద వాటర్ అయితే పెట్టానండి. ఇంటి ముందు ముగ్గు వేసుకోవటం, గదులు ఊడ్చి తుడిచేయటం పని అంతా అయిపోయిందండి. మాస్టర్కి అయితే హాట్ వాటర్ ఇందాకే ఇచ్చేసాను. ఇప్పుడైతే నేను తాగుతున్నాను. నిన్న మొన్న వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు కదా, ఎందుకంటే మా బాబుకి జ్వరం వచ్చింది. అందుకోసం ఇంట్లో కూడా పండగ ఏమీ చేసుకోలేదండి. ఫ్రూట్స్ పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టాము. తర్వాత మాస్టారు నేను గుడికి అయితే వెళ్ళొచ్చాము. ఇప్పుడైతే మార్నింగ్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. కొబ్బరి పల్లీలు వేసి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్లోకి. మొన్న హైదరాబాద్ వెళ్ళాడని చెప్పా కదా, అక్కడ బాగా తిరిగేసి అవి ఇవి తినేసేపాటికి వచ్చేపాటికి జ్వరం అయితే వచ్చిందండి. మా అమ్మాయికి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ వచ్చినాయని మళ్ళీ వాళ్ళ బ్రదర్ కూడా హైదరాబాద్లోనే ఉంటారండి. అంటే మా బావగారు వాళ్ళ బాబు. అందరూ కలిసి షికారులు చేసి బయట అన్నీ తినేసి మూవీస్కి అటు ఇటు తిరిగి వచ్చారు కదా, అందుకోసం జ్వరం వచ్చినట్టుంది. అందులో వాతావరణం కూడా అసలు బాగోలేదు కదా, రోజు చినుకులు పడుతున్నాయి. వాతావరణం చేంజ్ అవ్వటం వల్ల కూడా ఈ సీజన్లో మనకి ఎక్కువ జలుబు జ్వరాలు వస్తూ ఉంటాయి. చట్నీ లేకుండా టిఫిన్ అస్సలు చేయడండి మా బాబు. కానీ జ్వరం వచ్చేపాటికి ఈ 2 రోజుల నుంచి కారపొడితోనే తింటున్నాడు ఇడ్లీ. ఈ రోజన్నా చట్నీ ప్రిపేర్ చేయమంటే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరి అలాగే పచ్చిమిర్చి, పల్లీలు అయితే ఎక్కువే లేదండి, ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు పల్లీలు పెద్దగా తినకూడదు కదా, అందుకోసం గుప్పెడ వరకే వేశాను. తర్వాత పుట్నాలు కూడా వేసి, మరి పచ్చిమిర్చి బాగా మంటకుంటుందని కొంచెం చింతపండు వేసి మిక్సీ వేసానండి. తాలింపు అయితే విడిగా వేశాను, ఎందుకంటే తాలింపు సపరేట్గా వేయాలి వీళ్ళకి. అప్పుడు ఫ్రెష్గా తింటుంటే పప్పులు అనేవి కరకరలాడుతూ ఉంటే వీళ్ళకి ఇష్టం అండి. అలాగే మొన్న చేశా కదా అవిసె గింజల కారపొడి, అది కూడా వేశాను మాస్టర్కి. ఈ రోజుకైతే తగ్గిందండి. నిన్న మొన్న అయితే బాగుంది ఫీవరు. హైదరాబాదు రాక వచ్చాడని వాళ్ళ బ్రదరు హైదరాబాద్ అంతా తిప్పాడండి. మాల్స్కి అలాగే మూవీ రెస్టారెంట్స్కి రోజుకొకసాటికి వెళ్ళారంట. హోటల్స్ అంటే ఎక్కడ లేని హుషారు వచ్చిద్ది కదా, తినేటప్పుడు బాగానే ఉంటుంది, తిన్న తర్వాత ఇట్లా ప్రాబ్లం వచ్చిద్ది. అందులో సీజన్గా ఇలా ఫీవర్స్ కూడా వస్తాయి కదా ఈ టైంలో. ఇంకా వచ్చే నెలలో అయితే శ్రావణ మాసం సీజన్లో కూడా జ్వరాలు అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. అందుకోసం హాట్ వాటరే తాగాలండి. ఈ 2 రోజుల నుంచి మా బాబుకి హాట్ వాటరే ఇస్తున్నాను. తర్వాత అయితే మాస్టర్కి లంచ్ బాక్స్లోకి బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నిన్నైతే కొంచెం రైస్ తిన్నాడండి, మిరియాల రసం చేశాను. ఈరోజైతే ఫ్రై అటువంటివి తినకూడదు కదా, అందుకోసం ఇలా సింపుల్గా బీరకాయ కర్రీ చేస్తున్నాను. తను కూడా మధ్యాహ్నం రైస్ తినొచ్చని. హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా వెళ్ళాడో, వచ్చేటప్పుడు అంత టైర్డ్ అయి వచ్చేసాడు. ఇంకైతే పిల్లలకి జ్వరం వస్తే ఆ జ్వరం ఏదో మనకు వచ్చినా బాగుండు అనిపించిద్ది. వాళ్ళని చూస్తుంటే అంత బాధగా ఉంటుంది ఇంట్లో. బీరకాయ అయితే తాలింపు అయిపోయిందండి. ఆయిల్ కూడా చాలా తక్కువే వేశాను. మినపప్పు శనగపప్పు వేసేసి ఒక ఉల్లిపాయ వేసానండి. ఉల్లిపాయ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీరకాయ వేసి కొంచెం పసుపు కూడా వేసి కలిపేశాను. బీరకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉండి వాటర్ శాతం ఉందండి. మనకి ఆవిరి బయటికి పోకుండా ఇలా మూత పెట్టేసుకుంటే బీరకాయలో ఉండే వాటర్తోనే కర్రీ అంతా మగ్గిపోతుంది. బీరకాయ కర్రీకి ఎప్పుడు నేను పెసరపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ నానబెట్టి వేస్తానండి. కాకపోతే అబ్బాయికి జ్వరం వచ్చిందని చెప్పా కదా, తినకూడదనేసి ఇలా బీరకాయ విడిగా చేస్తున్నాను. నిన్న ఏకాదశి కదా, అయినా కూడా పాలు కూడా పొంగించలేదండి. పాలు పొంగించి పులిహోర చేద్దామనుకున్నాను. కానీ ఇంట్లో అబ్బాయికి జ్వరం వచ్చేసిందని తను కొంచెం కూడా టేస్ట్ చేయకూడదు కదా, అందుకోసం ఇంట్లో కూడా చేయలేదండి. మా ఇంట్లో అయితే ఎక్కువ బీరకాయ కర్రీ, పొట్లకాయ కర్రీ, సొరకాయ అటువంటివి ఎక్కువ చేస్తానండి. ఫ్రైలు చాలా తక్కువ. లేకపోతే టమాటా వేసి వేరే కర్రీస్ అయినా చేస్తాను, కానీ ఫ్రైలు అయితే చాలా తక్కువ అండి. బీరకాయ కర్రీ బాగానే ఇష్టంగా తింటారు. సొరకాయ కర్రీ చేస్తే కంపల్సరీగా పుల్కా చేస్తానండి. రైస్లో కన్నా పుల్కాకి సొరకాయ కర్రీ తింటారు బాగా. ఈ సీజన్లో మనం కూడా ఎక్కువ ఇటువంటి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కర్రీసే తినాలి. లేకపోతే ఆకుకూరలైనా కూడా వాడుకోవచ్చు, చాలా మంచిది. కూర అయితే రెడీ అయిపోయిందండి. నేను చెప్పా కదా ఎక్కువ సాంబార్ కారమే వేస్తానని అమ్మ వాళ్ళు పంపించింది. అది వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు దంచి వేసానండి. చిటికెడంతా ధనియాల పౌడర్ కూడా వేశాను. బీరకాయ కర్రీ టేస్టీగా రెడీ అయిపోయింది. మాస్టర్ అయితే లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయారు. తర్వాత బాబు నిద్ర లేచాడండి, తనకు కూడా టిఫిన్ పెట్టేశాను.
ఈ 2 రోజుల నుంచి చట్నీ అస్సలు తినలేదని చెప్పాను కదా! ఈరోజైతే చట్నీ వేసుకుంటే ఎంత ఇంట్రెస్ట్‌గా తిన్నాడు. చట్నీ అంటే అంత ఇష్టం అండి. ఏ టిఫిన్ చేసినా కంపల్సరీగా ఇంట్లో వాళ్ళకి చట్నీ ఉండాలి. కారప్పొడి, అల్లం చట్నీ సెపరేట్‌గా ఉన్నా కూడా పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ ఏదో ఒకటి చేయాలండి. లేకపోతే అస్సలు ఒప్పుకోరు. తర్వాత మళ్ళీ ఒక రౌండు గదులన్నీ ఊడ్చేసి బట్టలన్నీ ఆరేసిన తర్వాత పై పనులు కొన్ని ఉంటే అవన్నీ చేసుకున్నానండి. ఇది ఫోర్క్ అండి. మాస్టర్ వస్తారని ముందు రోజు నైటే గుగ్గీలకి నానబెట్టేశాను శనగలు. 2, 3 గంటలు నానబెట్టినా కూడా అస్సలు ఉడకవండి. అందుకోసమే ఎక్కువ గంటలు నానబెడతాను. మనకి హెల్తీగా ఏమన్నా స్నాక్స్ ఉందంటే ఇటువంటిదేనండి. శనగలు కానీ, పెసలు కానీ ఇలా గుగ్గిల్లా ప్రిపేర్ చేసుకుంటే ఎంత మంచిదోనండి. చాలా ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. ప్రతిరోజైతే మ్యాక్సిమం ఇటువంటియే స్నాక్స్ ఉంటాయండి. బజ్జీలు అటువంటివి రేరు. ఎప్పుడన్నా ఒకసారి వేస్తూ ఉంటాను. అలాగని బయట నుంచి అస్సలు తీసుకొచ్చుకోరండి. ఎక్కువ ఇంట్లోనే స్నాక్స్ కూడా ప్రిపేర్ చేస్తాను. ఒక్కొక్క రోజైతే రాగి జావ చేస్తాను. లేకపోతే ఫ్రూట్స్. ఈరోజైతే వాతావరణం చల్లగుంది కదా! ఇలా వేడివేడిగా గుగ్గీలు తింటారని ఉడకబెట్టాను. మరి అలా ప్లెయిన్‌గా అంటే తినబుద్ధి అవ్వదని లైట్‌గా తాలింపు వేస్తున్నానండి. తాలింపు గింజలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేశాను. మనకి పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు తినేటప్పుడు బావుండిద్ది. అలా కాకుండా ఇలా లైట్‌గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. చిటికెడంత పసుపు కూడా వేశాను. ఉడికేటప్పుడు వాటరు అలాగే కొంచెం సాల్ట్ వేసి 5, 6 విజిల్స్ రానిచ్చారండి. లేకపోతే మనకి శనగలు అస్సలు ఉడకవు. పెసలైతే 2 విజిల్స్ అయినా సరిపోతాయి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా! అందుకోసం ఎక్కువ విజిల్సే రానివ్వాలి. ఒక్కొక్కసారి అయితే కాబూలీ శనగలు, రాజ్మా కలిపి ఇలా గుగ్గిల్లా చేస్తానండి. ఈరోజైతే అచ్చం ఈ ఎర్ర శనగలే వేశాను. కొంచెం తాలింపులో 2, 3 నిమిషాలు మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు అలాగే కొంచెమే వేసానండి కారపొడి. ఎక్కువ వేసుకుంటే బాగోదు. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేశాను. అంతేనండి. ఇంక వేరే మసాలాలు ఏం అవసరం ఉండదు. లెమన్ పిండేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే చాలా బాగుండిద్ది. నేనైతే తినేటప్పుడు సన్నగా కట్ చేసిన టమాటా, కీరా కూడా వేసుకుంటాను. నాకు అలా అయితే చాలా ఇష్టం. మా చిన్నప్పుడు ఇలా వర్షం పడుతుంటే వేడివేడిగా గుగ్గీలు చేసేవాళ్ళు. ఎక్కువ పెసర గుగ్గీలు లేకపోతే కందులు నానబెట్టేసి అవి ఎక్కువసేపు ఉడకనిచ్చి తర్వాత తాలింపు వేసేవాళ్ళు. అప్పట్లో అవి తింటుంటే ఎంత టేస్టీగా ఉంటాయో. కానీ ఇప్పుడు మనకి అన్ని రకాల శనగలు దొరుకుతున్నా కూడా పిల్లలు అస్సలు తినరండి. తర్వాత మాస్టర్కి అయితే గుగ్గీలు ప్రిపేర్ చేశాను. తర్వాత అబ్బాయికైతే దానిమ్మకాయలు తీసుకొచ్చారండి. అవి గింజలు తీస్తున్నాను. జ్వరం వచ్చినా రాకపోయినా ఈ సీజన్లో మనం ఎక్కువ ఇలా ఫ్రూట్స్ తింటుంటే చాలా మంచిదండి. జ్వరం వచ్చినా కూడా చాలా త్వరగానే తగ్గిపోతుంది. మనకి బ్లడ్ పర్సంటేజ్ కూడా తగ్గకుండా ఉంటుంది. అందుకోసం యాపిల్స్, దానిమ్మకాయలు తీసుకొచ్చారండి. ఈ గింజలు తీసి దానిమ్మ గింజలు అలాగే కొన్ని గ్రేప్స్ ఇచ్చానండి మా అబ్బాయికి. తర్వాత రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మినపప్పు నానబెడుతున్నాను. అంటే తనకి జ్వరం వచ్చింది కదా! దోశలు, పూరీలు అటువంటి ఏం ప్రిపేర్ చేయకుండా ఈ 2, 3 రోజులు ఇడ్లీయే వేస్తానండి. మినపగుళ్ళు అయితే నానబెట్టను. ఎప్పుడు మినపప్పే నానబెడతానండి ఇడ్లీకైనా, దోసకైనా. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.